వాయు కాలుష్యం వలన మెదడులో వచ్చేటువంటి మార్పులు. ఇది ఈ మధ్యకాలంలో చాలా తీవ్రగతిని ఎక్కువ అవుతుంది. ఇది చాలా ఆందోళనకరంగా ఉందని కూడా చెప్పక తప్పదు. మొన్నటి వరకు మనం ఢిల్లీలో జరుగుతూ ఉంది, అక్కడ అంతా పొల్యూషన్ ఎక్కువైపోయింది, వాతావరణం కలుషితం అయిపోయింది అని మనం వింటూ ఉన్నాం. నేను నిజానికి 1982లో ఢిల్లీ ఎయిమ్స్లో చదువుకున్నప్పుడు ఇదే పరిస్థితి. ఎంతవరకు అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, కొంతవరకు ఫిబ్రవరి ఈ మాసాల్లో ఎదురుగా వస్తున్న వెహికల్లే కనబడేవి కాదంటే నమ్ముతారా? అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతా. దానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఈ కిరోసిన్ ఆయిల్ లేకపోతే డీజిల్తో ఆ రోజుల్లో దాంతో నడిచే కొన్ని వాహనాలు ఉండేవి. ఆ తర్వాత డీజిల్ని నిషేధించి ఈ మధ్యకాలంలో ఈ సిఎన్జి నడపడం వల్ల కొంత కాలుష్యం తగ్గింది ఢిల్లీ నగరంలో అని. అదే కాకుండా చుట్టుపక్కల ఉండేటువంటి హర్యానా లేకపోతే మిగతా రాష్ట్రాల్లో ఈ ఏదైతే గోధుమ వరి తాలూకా దానిని ఆ గుజ్జుని ఏదైతే పొగ పెట్టడం వల్ల కూడా వచ్చేటువంటి ఇబ్బందులను కూడా అందరూ గ్రహిస్తూ ఉన్నారు. వాతావరణ కాలుష్యానికి ఇబ్బంది అన్నది మనకు తెలిసినట్టయితే మనం హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలకు వస్తాం. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు రాష్ట్రం విడిపోయిన తర్వాత గత 9 సంవత్సరాల్లో 1.53 అంటే 1,53,00,000 వాహనాలు పెరిగాయంటే నమ్ముతారా? వాతావరణం మీద ఎంత కాలుష్య ప్రభావం. ఇందులో డీజిల్ వెహికల్స్ ఇప్పుడు చాలా వరకు గవర్నమెంట్ ఒక స్టెప్ తీసుకునే అవకాశం ఉంది. అసలు డీజిల్ వెహికల్స్ అన్నది దీని మీద రాకూడదు, రోడ్డు మీద. కానీ దానివలన ఈ కాలుష్యం ఎంత పెరిగిందంటే 1,500 టన్నుల ఈ ఏదైతే వ్యర్థాలు గాలి లోపలికి వదిలేస్తున్నారట. అందులో 60% కార్బన్ మోనాక్సైడ్. ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధి. అదే కాకుండా హైడ్రోజన్ పెరాక్సైడు, నైట్రన్ సల్ఫైడు, హైడ్రోజన్ సల్ఫైడు ఇలాంటి రకరకాల ఈ ఏదైతే ఉన్నాయో వాయువులు దీనిలో మామూలు వాతావరణంలోనికి ప్రవేశించి వాతావరణాన్ని కాలుష్యం చేయడం వల్ల ఈ మెదడులో దాని ప్రభావం మామూలుగా అందరికీ తెలిసింది ఏమిటంటే దగ్గు వస్తుంది, జలుబు వస్తుంది, కళ్ళు మండిపోతుంటాయి, వాతావరణం కలుషితమైందని. దానివల్ల కొంత అంటే శరీరంలో నిజానికి ప్రతి అవయం కూడా దాని మీద ప్రభావం ఉంటుంది. మెదడు మీద మరీ ముఖ్యం. పర్టికులర్గా మెదడుకి ఆలోచన, జ్ఞాపకశక్తి, అదే కాకుండా విశ్లేషణ, డెసిషన్ మేకింగు ఇలాంటి ఇంపార్టెంట్ కేంద్రాలు ఏవైతే సృష్టికర్త మెదడు లోపల అమర్చాడో ఈ కాలుష్యం వల్ల దాని మీద దెబ్బ పడుతుంది అని ఈ మధ్యన పరిశోధన రకరకాల యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి పరిశోధన వ్యాసాలు వెల్లడిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వృద్ధులు కానీ మరి చిన్నపిల్లలు కానీ ఈ కాలుష్యం వల్ల ఇబ్బందికి లోనవుతున్నారు. కాబట్టి కాలుష్యం అన్నది ఇప్పుడు గ్రహించాల్సిందే. అయితే ఒక రెండో మాట మీరు అడగొచ్చు, ఇప్పుడు ఏదో పారిశ్రామికంగా దేశం ముందుకెళ్ళాలి, హైదరాబాద్ నగరం ముందుకెళ్ళాలంటే ఒక అవసరమే. అంటే ఇప్పుడు ఇంగ్లీష్లో ఒక మాట ఉందండి, నెసెసరీ ఈవిల్ అని. అంటే ఏది పరిశ్రమలు రావాలి, అందరికీ దాని పని దొరకాలి, దానివల్ల ఇంటి దగ్గర వాళ్ళ కొంత సదుపాయం పెరుగుతూ ఉంటుంది, ఆర్థిక శక్తి దేశానికి రాష్ట్రానికి పెరుగుతూ ఉంటుంది అన్నది ఒక ఎత్తు అయినట్టయితే దీని వలన ఏదైతే ఈ వాయు కాలుష్యం వల్ల ప్రజల్లో వచ్చినటువంటి దగ్గర 70 లక్షల పైగా ప్రతి సంవత్సరం ఒక్క వాయు కాలుష్యం వల్ల జరిగిపోతున్నారు అని అంటే మీరు నమ్ముతారా? ఇది నిజం. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థలో ఒక గణాంకాలు. కాబట్టి వాయు కాలుష్యం అన్నది చిన్న విషయంగా అనుకోకూడదు. వాయు కాలుష్యం తగ్గించడానికి చెట్లు పెంచడం కానీ, అదే కాకుండా ఈ గ్యాసెస్ అన్నీ కూడా వాతావరణంలోని విడుదల కాకుండా దానికి ఏదైనా పరిమిత మార్గాలు కల్పించడం కానీ చాలా చాలా అవసరం. ఇప్పుడు మీరు రోడ్డు మీదే వెళ్తున్నారు అనుకోండి, మీరు సాధ్యమైనంత వరకు ట్రాఫిక్ తక్కువ ఉండే చోటుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. ఈ మధ్యకాలంలో అందరికీ గూగుల్లో వచ్చింది కదండి మ్యాప్, దాన్ని బట్టి మీరు ట్రాఫిక్ ఎక్కడ తక్కువ ఉంటుంది, దానివల్ల మీకు కొంచెం కాలుష్యం మీరు పీల్చడానికి ప్రతిరోజు తక్కువ ఉంటుంది అవకాశం. అదే కాకుండా మీరు ఎక్కడైనా కానీ కారే ఉందనుకోండి, 4 చక్రాల వాహనం కానీ ఉంటే గ్లాస్ ఎట్టి పరిస్థితిలో కూడా దించకండి. మధ్యలో కానీ అవకాశం ఈ కారులో ఉండేటట్టయితే ఫిల్టర్స్ ఏదైతే ఈ చెడు పదార్థాన్ని పీల్చేటువంటి ఫిల్టర్స్ ఉండేటువంటి సౌకర్యం కల్పించుకోండి. మీ ఆరోగ్యం కంటే ముఖ్యం కాదు. అదే కాకుండా ఎన్నో పరిశోధనల్లో మామూలు ఒక ఆరోగ్యకరమైన వాయువు, డీజిల్తో కలుషితమైన వాయువు చూసినట్టయితే వితిన్ అవర్స్లో ఉంటుంది, చాలా తక్కువ సమయంలోనే మెదడు మీద దాని ప్రభావం వచ్చి అప్పటికి రికవర్ అయిపోతుంది. కానీ కంటిన్యూస్గా ఎవరైతే ఈ కాలుష్యానికి ప్రతిరోజు సంవత్సరం పాటు కానీ దీనికి ఎక్స్పోజ్ అయినట్టయితే వచ్చిన ప్రభావం చాలా చాలా ప్రమాదకరంగా చెప్పక తప్పదు. అంటే ఏమిటి, వాతావరణంలో వచ్చినటువంటి పొగ, కాలుష్యం వల్ల వచ్చిన పొగ మెదడుకి పొగ పెడుతుంది. అది ఎంత ప్రమాదకరం. ఎవరికి జ్ఞాపక శక్తి, గ్రాహక శక్తి తక్కువ అన్నట్టయితే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ, ఒక డాక్టర్ కానీ, ఇంజనీర్ కానీ, ఇంకెవరైనా కెమెరామ్యాన్ కానీ, మీడియా పర్సన్ కానీ వాళ్ళ తాలూకా ప్రొడక్టివిటీ అనేది ఎంత తక్కువ అయిపోతుందో చాలా ప్రమాదకరమైన హెచ్చరికగా ఆలోచించాలి. దీనికి సాధ్యమైనంత వరకు అందరూ దోహదకారి చేసి
కాలుష్యాన్ని తగ్గించడానికి మనం నడుం కట్టి ఇది ఏదో ముందు మన పిల్లలు వారి పిల్లలు కూడా ఉండడానికి వాళ్ళకు ఉపయోగకరంగా ఉండాలి, ఆకులు ఉండి మంచి గ్రీనరీ చెట్లను పెంచాలి, కాలుష్యాన్ని తగ్గించడానికి అందరూ నడుం కట్టాలి. ఇది ఒక్క ప్రభుత్వం తాలూకా అవసరమే కాదు.